వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రుద్రగూడెంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను పెడుతున్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఎరువులు అందించకపోతే పంటలు ఎలా వేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రుద్రగూడెంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబడలేక చెప్పులు పెడుతున్నారు. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఎరువులు అందించకపోతే పంటలు ఎలా వేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, అసలు యూరియా కోసం రైతుల కష్టాలు ఏంటి? చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలు అధికారులు ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? అసలు యూరియా ఎందుకు ఇంత కొరత ఉంది అక్కడ? శ్రీదేవి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అనేక అరిగోసలు పడతా ఉన్నారు. తెల్లవారితే చాలు సొసైటీ కేంద్రాల వద్ద కావచ్చు, రైతు వేదికల వద్ద బారులు తీరి యూరియా బస్తాల కోసం కష్టాలు పడుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారితేనే రైతులు రాత్రి నుంచి పగలనే తేడా లేకుండా తెల్లవారులలో కావచ్చు, రాత్రి చలిని లెక్క చేయకుండా కూడా సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ యూరియా బస్తాలు దొరకట్లేదు. ఇప్పుడు రబీ సీజన్లో మొక్కజొన్న కావచ్చు, వరి నాట్లు వేస్తున్న నేపథ్యంలోనే యూరియా అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు సరైనటువంటి సరఫరా లేకపోవడం కావచ్చు, సరైన రీతిలో యూరియా అందకపోవడమే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పంట ఎట్లా పండించాలి, వ్యవసాయం పండించేటువంటి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలంటే కూడా గత కొద్ది రోజులుగా రోడ్లెక్కి ఆందోళన చేసినటువంటి దృశ్యాలు కావచ్చు, లేదంటే సొసైటీ కేంద్రాల వద్ద రాత్రి అని పగలు తేడా లేకుండా రాత్రంతా కూడా బెడ్షీట్లు కావచ్చు, మిగతా రగ్గులతో షటర్లు వేసుకొని కూడా అక్కడే వేచి చూసినటువంటి దృశ్యాలు చూసాం. ఇప్పుడు తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో కూడా అటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున చెప్పుల లైన్లు కావచ్చు, చెప్పులతో క్యూ లైన్లు కావచ్చు, ఆధార్లు, మిగతా ఒక రైతు మద్యం బాటిల్తో అక్కడ క్యూ లైన్లో వేచేటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలామంది రైతులు లైన్లో నిలబడితే చాలాసేపు ఉండి స్లో కోల్పోయి చాలాసేపు ఉండి అనారోగ్యపడిన అవకాశం ఉన్న నేపథ్యంలోనే చెప్పులతో కావచ్చు, ఇతర వస్తువులు ఏది ఉంటే ఆ వస్తువుతో వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ఇక్కడ మేమున్నాం, మా వెనకాల ఇతర వాళ్ళు రావాలంటూ కూడా రైతులు వాగ్వాదం చోటు చేసినటువంటి దృశ్యాలు చూసాం. ఈరోజు రుద్రగూడెంలో చెప్పులతో భారీ క్యూ లైన్ కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా యూరియా బస్తాల కోసం వేచి చూసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. కేవలం ఎంత వెయిట్ చేసినప్పటికీ కూడా 20 రోజులుగా 30 రోజులుగా తిరిగినప్పటికీ కూడా ఒక బస్తా 2 బస్తాలు మాత్రమే ఇస్తారు. ఒక బస్తా 2 బస్తాలు ఇస్తే ఎలా పంటను సాగు చేసుకోవాలి? పంట సాగు చేసుకోవాలంటే ఒక్కొక్క రైతుకే 5 నుంచి 10 బస్తాలు అవసరం పడుతుంది. కానీ ఒక బస్తా 2 బస్తాలు ఇస్తే ఎట్లా సాగు చేసుకోవాలంటే కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియా సరఫరా పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటికే వరంగల్ జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొంత నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు ఆ యూరియా బస్తాల కోసం వేచి చూస్తున్నారు. యూరియా బస్తాల కోసం అనేక అరిగోసలు పడుతున్నాం. కుటుంబ సహత వృద్ధులు కావచ్చు, పిల్లలు అందరం కూడా వెయిట్ చేస్తే కేవలం ఒక బస్తా 2 బస్తాలే ఇస్తున్నారు. ఇప్పటికైనా అటువంటి పునరావృతం కాకుండా ఎంత అవసరం ఉంటుందో రైతుకు అంత అవసరం అయ్యేలా బస్తాలు ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ యూరియా అవసరానికి కావచ్చు, యూరియా సరఫరా అంశంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి విమర్శలు కొనసాగించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి బస్తాలు ఇచ్చాము అని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిల్వలు రాలేదంటూ కూడా వారు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా రాజకీయ పరిణామాలు యూరియా కోసం వారు విమర్శలు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కోసం రైతులైతే అరిగోసలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లా కావచ్చు, ఖమ్మం, నల్గొండ, మిగతా నిజామాబాద్ జిల్లాలో రైతు వేదికల దగ్గర కావచ్చు, సొసైటీ కేంద్రాల వద్ద మహిళలు క్యూ లైన్లో ఉండి ఘర్షణ చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక బస్తా 2 బస్తాలు ఇస్తే కొంతమంది మళ్ళీ క్యూ లైన్లోకి రావడం, మళ్ళీ వెనకాల నిలబడితే ఇప్పటికే ఆల్రెడీ ఒక బస్తా 2 బస్తాలు తీసుకున్నారు కదా, మా కోసం రావా, మాకంటే మిగిలిన అంటూ కూడా ఇతర రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అక్కడ సొసైటీ దగ్గర కావచ్చు, రైతు వేదికల దగ్గర లోడ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి లోడ్ కోసం రాత్రి కావచ్చు, తెల్లవారుజాము నుంచే వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి లోడ్ వస్తే ఆ లైన్ అంతా నిలబడితే మళ్ళీ లోడ్ అయిపోతే నెక్స్ట్ రోజు బస్తాలు దొరకట్లేదు. ఇప్పటికైనా ఎక్కువగా యూరియా సరఫరా కావచ్చు, ఎక్కువగా యూరియా బస్తాలు వచ్చేలా చూడాలని రైతులు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.